కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. భూగృహానికి సంబంధించిన పనులు ప్రస్తావన మీ ముందుకు వస్తుంది. ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత అనుకూలంగా మీకు ఫలితాలు కనబరుస్తాయి. కర్కాటక రాశివారు ఈరోజు హయగ్రీవాయ నమః అని చెప్పి హయగ్రీవునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. దూర ప్రయాణాల అవకాశం ఎక్కువగా ఉన్నది. పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన కొంత ఫలితాలు, లాభాన్ని కూడా పొందుతారు. సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఉండడం వలన సంతోషంగా ఇంటి లోపల గడుపుతారు. సింహరాశి వారు నూతన పెట్టుబడులు కొంచెం ఆలోచించి పెట్టాలి. ఈ రాశివారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి గురువుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఆర్థిక పరంగా కొన్ని సందర్భాల్లోపట ఖర్చులు పెరిగి మీకు సమయానికి డబ్బు చేతికి రాకపోవచ్చును. వృత్తి ఉద్యోగాల్లోపట రాణిస్తారు. ప్రమోషన్కు సంబంధించిన ప్రయత్నాలు కూడా ముందుకు వస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు హయగ్రీవాయ నమః అని చెప్పి ఆ హయగ్రీవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.